గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా ముగిసింది. జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రితో చివరి దశకు చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేర్కొన్న ఈ కుంభమేళా దాదాపు 45 రోజుల పాటు జరిగింది. దేశం నలుమూలలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సుమారు 65 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాక్రతువు శివరాత్రి రోజున జరిగే చివరి రాజస్నానంతో పరిసమాప్తం అవుతోంది. చివరి రోజు అలాగే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శివరాత్రి కూడా కావడంతో గంగా స్నానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. నెలన్నర రోజులుగా జనజాతరను తలపించిన కుంభమేళాలో ఇప్పటివరకు కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళా వేడుకల ముగింపు సమయం దగ్గర పడుతూ ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఓవైపు శివరాత్రి, మరోవైపు ముగింపు వేడుకల కోసం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇదిలా ఉంటే 45 రోజులు జరిగిన వేడుకల్లో కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. అయితే కుంభమేళాలో చాలా రకాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు. వీటిలో 4 ఏళ్లకు ఒకసారి జరిగేది కుంభమే, 6 ఏళ్లకు ఒకసారి వచ్చేది అర్ధ కుంభమే, 12 ఏళ్లకు ఒకసారి జరిగేది పూర్ణ కుంభమే, 144 ఏళ్లకు ఒకసారి జరిగేది మహాకుంభమే. ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళా. ఇంకా చెప్పాలంటే 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తరువాత వచ్చేది మహాకుంభమేళా అని పండితులు వ్యాఖ్యానిస్తుంది. మహాకుంభమేళాలో పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పుణ్యస్నానాలు చేశారు. వీరిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. వీరితో పాటు ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామికవేత్తలు కూడా హాజరయ్యారు. అయితే కుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఈసారి కొత్తగా వాటర్ డ్రోన్స్ను ఏర్పాటు చేసింది. నీటిలో మునిగి చనిపోకుండా డ్రోన్లతో నీటి అడుగున ఎప్పటికప్పుడు జల్లెడ పట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి రావడంతో పలుచోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జనవరిలో పలుచోట్ల టెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈసారి కుంభమేళాలో తొక్కిసలాట ఘటనలో 30 మంది భక్తులు చనిపోయారు. అంతేకాక ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు పలుచోట్ల రైల్వే స్టేషన్లలో వేచి ఉన్న భక్తులు తొక్కిసలాటలో చనిపోయారు. ఈ ఘటనలో కుంభమేళా చరిత్రలో ఈ ఘటనలు మహా విషాదంగా నిలిచిపోయాయి. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.